హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు అటెండర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. క్లర్క్ కూడా ఉన్నాయి. అండ్ మీకు అటెండర్కి 7th క్లాస్ ఉన్నా సరిపోతుంది అర్హత. సో మీకు ఏజ్ లిమిట్ కూడా 18 ఇయర్స్ నుండి 69 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారండి. అండ్ మీకు చేరగానే 44,500 శాలరీ ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మన సొంత జిల్లాలోనే జాబ్ ఉంటుందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే anantapur.tcourts.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. నోటీసెస్ ఉంది కదా, ఇక్కడ రిక్రూట్మెంట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా వస్తుందండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమేమి రిక్రూట్మెంట్కి ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి అన్నమాట నోటిఫికేషన్స్. మనకు కావాల్సింది ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అన్నారు కదా, ఇదే అనమాట. దీనికి రైట్ సైడ్లో మీకు వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో సొంత జిల్లాలోనే జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారు. అండ్ నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారండి. అయితే మీకు ఈ కాంట్రాక్ట్ బేసిస్ 31st మార్చి వరకు ఉంటుంది 2025. తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూద్దాము. సో డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి. మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని స్టేట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులు ఇచ్చారనమాట. దీనికి వేకెన్సీ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు అనంతపురం దానికి ఇస్తున్నారు. ఇంకొకటి హిందూపూర్కి ఇస్తున్నారనమాట. మళ్ళీ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులకి 2 ఉన్నాయి. అందులో కూడా మీకు ఒకటి అనంతపూర్కి, ఇంకొకటి 2 స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అంట. ఇది 1 స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. సో ఈ విధంగా పోస్టులు అయితే ఇస్తారనమాట మీకు. దీనికి శాలరీ ఎలా ఉంటుందంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 25,220 పర్ మంత్ ఉంటుందండి. ఆఫీస్ సబార్డినేట్కి మీకు 20,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ ఇది కాంట్రాక్చువల్ బేసిస్ అనుకున్నాక 31st మార్చ్ 2025 వరకు ఉంటుంది. తర్వాత మీకు కాంట్రాక్ట్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్ అన్నారు కదా, దాని అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారనమాట. లేదంటే కనుక మీకు వేరే వాటికి కూడా తీసుకుంటారు. సో మీరు అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే ఎలిజిబిలిటీ ఎలా ఉంది అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మీకు 2 రకాల పోస్టులు ఇస్తున్నారు. దేనికి అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారండి. అదేవిధంగా ఫర్ అవుట్ సైడర్స్ అంటే రిటైర్మెంట్ లేని వాళ్ళు, మిగిలిన వాళ్ళు అన్ఎంప్లాయీస్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అదేవిధంగా మీకు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. మినిస్టీరియల్ ఆఫీసర్స్ హూ రిటైర్డ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయిన వాళ్ళు, లేదంటే మినిస్టీరియల్ ఆఫీసర్స్ హూ రిటైర్డ్ ఆన్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ అండ్ హూ హ్యావ్ నాట్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 69 ఇయర్స్. సూపర్ యాన్యుయేషన్ ఉన్న వాళ్ళు 69 ఇయర్స్ దాటకుండా ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సాటిస్ఫాక్టరీ రికార్డ్ ఆఫ్ సర్వీస్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చండి. అదేవిధంగా అటెండర్ పోస్ట్కి మీకు నార్మల్ వాళ్ళకి ఏంటంటే 7th క్లాస్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు. సో మీరు 7th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదంటే 10th ఫెయిల్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ రిటైర్డ్ అయిన వాళ్ళకైతే లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ హూ రిటైర్డ్ ఆన్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ అండ్ హూ హ్యావ్ నాట్ అటైన్డ్ ఏజ్ ఆఫ్ 69 బిలో వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ సాటిస్ఫాక్టరీ రికార్డ్ ఆఫ్ సర్వీస్ ఉన్న వాళ్ళు, ఎవరైనా సాటిస్ఫాక్టరీ రికార్డ్ సర్వీస్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. నేషనాలిటీ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. అంటే అన్ని స్టేట్ల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, రిమైనింగ్ స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఏజ్ మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 69 ఇయర్స్ వరకు ఇస్తున్నారు ఈ 2 పోస్టులకి. అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలండి. క్రిమినల్ కేసెస్ ఏమీ ఉండకూడదు మీ మీద. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ పెడతారు, లేదంటే ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ విధంగా తీసుకుంటారనమాట. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 12th ఆగస్ట్ వరకు టైం ఉంది, ఈవినింగ్ 5 o'clock వరకు. మీరు ఇది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లై చేయాలండి. అంటే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ ఇస్తున్నారు చూడండి, ది పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం. దీనికి డైరెక్ట్గా మీరు అడ్రస్ చేసి పంపించాలన్నమాట. అయితే మీరు ఏమేమి పంపాలి అంటే మీకు దీనిలోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తున్నారు, చెక్ చేద్దాము. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి, దీన్ని మీరు ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇక్కడ రాయండి. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ అంటించాలి. తర్వాత గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ అటెస్టేషన్ చేయించాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ జూనియర్ అసిస్టెంటా అటెండెంటా ఇది టిక్ పెట్టాలన్నమాట. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయండి. అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసేదంతా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి. నేమ్, ఫాదర్స్ నేమ్, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, కేటగిరీ, క్వాలిఫికేషన్, సర్వీస్ ఏమైనా ఉంటే, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా రాసి డిక్లరేషన్, సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ ఇది మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి తర్వాత దాంతోపాటు మీరు ఏమేమి పెట్టాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అటెస్టేషన్ కాపీస్, ఇవన్నీ కూడా అటెస్టేషన్ చేయించాలంట. అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి. తర్వాత సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ పెట్టాలండి. అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టినా సరిపోతుంది. నెక్స్ట్ రిటైర్డ్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ అండ్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టాలి. నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్, మీకు ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే అవి పెట్టచ్చు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్. సో ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ తీసుకొని అటెస్టేషన్ చేయించి అప్లికేషన్తో పాటు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అని ఉంది కదా, ఈ అడ్రస్కి పంపాలి. మీరు ఎన్వలప్ మీద ఫర్ ది పోస్ట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది మెన్షన్ చేసి పంపాల్సి ఉంటుంది. ఈ విధంగా పంపాలండి. అదేవిధంగా మనకి ఇంకో పోస్ట్ కూడా ఇస్తున్నారు, దానికి అది కూడా మీరు సేమ్ అన్నమాట, కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంది. కాకపోతే హెడ్ క్లర్క్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటి ఉందండి. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ కోర్టుకే అనమాట. ఇది కూడా హెడ్ క్లర్క్ శాలరీ మీకు 44,570 రూపీస్ పర్ మంత్ వస్తుందండి. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ 31/3/25 వరకు ఉంది. అండ్ సేమ్ ఎక్స్టెండ్ చేస్తారనమాట కాంట్రాక్ట్. నెక్స్ట్ దీనికి హెడ్ క్లర్క్కి మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మీరు చెక్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ ఇండియన్ నేషన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 years, మ్యాక్సిమం 65 years వరకు ఇస్తున్నారనమాట. సేమ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్, ఇటు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి తీసుకుంటారు. లాస్ట్ డేట్ మీకు దీనికి కూడా 12th ఆగస్టే. సేమ్ ఇది కూడా మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫిలప్ చేసి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సేమ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి అటెస్టేషన్ చేయించుకొని మీరు 12th ఆగస్ట్ లోపు పంపించాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, సొంత రాష్ట్రంలోనే జాబ్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.